ఐపీఎల్లో ఒక సెన్సేషనల్ మ్యాచ్ జరిగింది. లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ ఇచ్చింది. హోమ్ గ్రౌండ్లో ఆడిన లక్నో టీం అంత ఈజీగా మ్యాచ్ ఎలా కోల్పోయింది? అదే టైంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఎలా డామినేట్ చేసింది? ఈ వీడియోలో ఫుల్ అనాలిసిస్ చేస్తాం. లాస్ట్ వరకు చూస్తే అసలు నిజం అర్థమవుతుంది. ఐపీఎల్ అంటేనే ఎమోషన్స్, ప్రెషర్, అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్స్. అలాంటిదే ఈ మ్యాచ్ కూడా. లక్నో టీం హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్తో వచ్చింది. ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్, స్టేడియం ఫుల్ జోష్. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఫస్ట్ మ్యాచ్ అయినా కూడా చాలా కూల్గా ఎంటర్ అయింది. కానీ మ్యాచ్ స్టార్ట్ అయిన తర్వాత అసలు గేమ్ మారిపోయింది. ముందుగా బౌలింగ్ చేసిన ఢిల్లీ టీం స్టార్ట్ నుంచి ప్రెషర్ క్రియేట్ చేసింది. లక్నో బ్యాట్స్మెన్ ఒక్కొక్కరుగా అవుట్ అవుతూ సెట్ అవ్వడానికి టైం కూడా దొరకలేదు. ముఖ్యంగా బౌలింగ్ లైన్స్ అండ్ లెంగ్స్ పర్ఫెక్ట్గా వేశారు. లక్నో టీం చేసిన మొదటి పెద్ద తప్పు స్టార్టింగ్లో వికెట్లు కోల్పోవడం. ఇక్కడే మ్యాచ్ టర్నింగ్ పాయింట్. లక్నో టీంలో రిషబ్ పంత్, నికోలస్ పూరాన్, ఎయిడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్ ఇంత స్టార్ ప్లేయర్స్ ఉన్నా కూడా ఎవ్వరూ మ్యాచ్ను హ్యాండిల్ చేయలేకపోయారు. పార్ట్నర్షిప్స్ లేకపోవడం, షార్ట్ సెలెక్షన్ కూడా బాగాలేదు. రెండో పెద్ద తప్పు మిడిల్ ఓవర్స్లో రన్స్ రాకపోవడం. చేజ్లో ఢిల్లీ టీం పూర్తిగా డామినేట్ చేసింది. కేఎల్ రాహుల్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మ్యాచ్ ఒక్కసారిగా మారిపోయింది. క్లాస్ షాట్స్, టైమింగ్ సూపర్, 4లు వరుసగా. అలాగే అక్షర్ పటేల్ క్యాప్టెన్సీ అండ్ బ్యాటింగ్ ప్రెషర్ లేకుండా గేమ్ ఫినిష్ చేశారు. మూడో తప్పు ఎల్ఎస్జీ, బౌలింగ్లో ప్లాన్ లేకపోవడం. ఇప్పుడు లక్నో టీం చేసిన 5 పెద్ద తప్పులు చూద్దాం. మొదటిది స్టార్ట్లో వికెట్లు కోల్పోవడం. రెండోది మిడిల్ ఓవర్స్లో స్లో బ్యాటింగ్. మూడోది పార్ట్నర్షిప్స్ లేకపోవడం. నాలుగోది బౌలింగ్లో ప్లాన్ లేకపోవడం. ఐదోది ప్రెషర్ హ్యాండిల్ చేయలేకపోవడం. ఈ 5 తప్పుల వల్లే మ్యాచ్ చేతుల్లో నుండి జారిపోయింది. మ్యాచ్ మొదలయ్యేటప్పుడు స్టేడియం ఫుల్ జోష్, కానీ చివరికి పూర్తి సైలెన్స్. ఫ్యాన్స్ ఎవ్వరూ ఈ రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయలేదు. మొత్తానికి ఢిల్లీ క్యాపిటల్స్ పూర్తిగా డామినేట్ చేసింది. లక్నో సూపర్ జైంట్స్ తమ చేతులతోనే మ్యాచ్ కోల్పోయింది. ఐపీఎల్ 2026లో ఢిల్లీ టీం స్ట్రాంగ్ కంటెండర్ అని ఈ మ్యాచ్ ప్రూవ్ చేసింది. మీకు ఈ మ్యాచ్ ఎలా అనిపించింది? లక్నో ఎందుకు ఓడిందనుకుంటున్నారు? కామెంట్లో తప్పకుండా చెప్పండి. లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.